ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 2 వీడియోస్ చూపిస్తాను. మీకు ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా రిక్వెస్ట్ మేరకు అయితే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చే నెలలో మనకు గణేష్ పండుగ అయితే ఉంది కాబట్టి, ఆ టైప్‌లో అంటే యూత్ లోగోస్ యానిమేషన్ మీద అయితే ఈ వీడియో అయితే ఉంటది. ఒకటి కాదు 2 అయితే ఉంటది. ఆ 2 అనేది చాలామంది పంపించారు అలాంటి టైప్‌లో చేయమని. కాబట్టి ఇవి మీకు చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోటైతే చేస్తున్నాను. కంపల్సరీ యూజ్ అయితే మాత్రం లైక్ చేసి చేసుకోండి మీరు. సింపుల్‌గా ఉంటది. పెద్ద కష్టమైతే ఏముండదు కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిందేందంటే అలర్ట్ మోషన్ యాప్ ఒకటే చాలు. దాంతో పాటు మనకు పిక్సెల్ ల్యాబ్ కూడా కావాలి. ఎందుకంటే బెండ్ చేయనీకి ఆ యానిమేషన్ ఏదైతే ఉందో అందులో టెక్స్ట్ అనేది బెండ్‌లో ఉంటది. అది మనం అలర్ట్ మోషన్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే బెండ్ అయితే అవుతుంది. కానీ అది కొన్ని ప్రాబ్లమ్ వస్తున్నాయి అది. దానికోసం ఆ ప్రాబ్లమ్ మనకు రాకుండా ఉండాలంటే అలర్ట్ మోషన్‌లో కూడా చేసుకోవచ్చు. అది నేను చెప్తాను కానీ పిక్సెల్ ల్యాబ్‌లోది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చూపిస్తా. అది యానిమేషన్ ఉంది కదా! 3డీ యానిమేషన్ టైప్‌లో. ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఓకే. చూస్తున్నారు కదా! ఇది. ఇది నేనేం చేశానంటే పిక్సెల్ ల్యాబ్‌లో ఓన్లీ టెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ 3 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ కనిపిస్తుందా? ఓకే. యానిమేషన్ ఒకటే ఉంది. ఇక్కడ టెక్స్ట్ మాత్రమే యాడ్ చేసిన ఓన్లీ. ఓకే. ఈ టెక్స్ట్ బయట నుంచి తీసుకొచ్చాను. ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్‌లో చేసుకున్నాను. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అది నేను చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా టెక్స్ట్‌లోకెళ్ళాను. ఎగ్జాంపుల్‌గా గణేష్ చతుర్థి యూత్. ఓకే. పెట్టాను. దీనికి నేను ఒక సింపుల్ ఒక ఫాంట్ పెడతాను. ఎగ్జాంపుల్‌గా ఒక ఫాంట్ పెట్టాను. పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే టెక్స్చర్ ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి నేను టెక్స్చర్ ఇమేజ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక లోగో పీఎన్‌జీ కూడా ఇస్తాను. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ రెండైతే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు మనకు అవసరం ఉంటది కాబట్టి. అది ఇది. ఓకేనా? ఈ రెండైతే ఇస్తాను. ఈ రెండైతే ఉంది యాడ్ చేసిన దీనికి నేను కొంచెం మొత్తం క్యాపిటల్ లెటర్‌లో పెట్టి దీని సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నాను. ఇలాగైతే మనకు వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని మనం బెండ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి బ్లెండ్ అని. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఉంటది. దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ అయినా, రైట్ అయినా 2లో ఏదైనా ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రైట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కింది సైడ్ అయితే డౌన్ అంటే బెండ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే టాప్ సైడ్ అంటే ఇది మనకు ఈ సైడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇలాగైతే బెండ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను దీన్ని రొటేషన్ చేస్తున్నాను. రొటేషన్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఒక సైడ్ కట్ అవుతుంది. ఓకే. ఇలా మనకు ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. దీనికి మనకు ఇంకో సొల్యూషన్ కూడా ఉంది. దీన్ని మనం గ్రూప్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఈ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ అయిపోతది. అయినా కూడా ఇక్కడ చూడండి ఇది కొన్నిసార్లు అవుతుంది. కొన్నిసార్లు ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎందుకు ఆ ప్రాబ్లమ్ అనేది కాబట్టి నేను డైరెక్ట్‌గా దీన్ని రిమూవ్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ లేకపోతే నేను ఇప్పుడు టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి ట్రై చేయండి. ఓకేనా? నేను యూజ్ చేసే ఇది చాలా ఓల్డ్ వెర్షన్ ఇది. 2020 వెర్షన్. అప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఏం రాదు. యాడ్స్ రావు. ఏం రాదు. టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి ట్రై చేయండి. లేకపోతే సెర్చ్ చేసి అయినా ట్రై చేయండి పిక్సెల్ ల్యాబ్ అని. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇక్కడలోకెళ్ళి ఇక్కడ గణేష్ చతుర్థి యూత్ ఎగ్జాంపుల్‌గా ఇలా పెట్టాను. ఇప్పుడు దీని సైజ్ కొంచెం తక్కువ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకు టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ హైలైట్ ఇక్కడ మనకు కలర్ పక్కన టెక్స్చర్ ఆప్షన్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఇమేజ్‌లోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ మీకు ఒక ఇమేజ్ ఇస్తా అని చెప్పాను కదా! ఆ ఇమేజ్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అది ఆ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేద్దాం మనం. టెక్స్చర్ ఇమేజ్ అది గోల్డెన్‌లో ఉంటది కదా! అది. ఓకే. యాడ్ చేసినాం. ఇప్పుడు దీనికి మనం ఫాంట్ యాడ్ చేద్దాం. ఇక్కడ పక్కనే స్క్రోల్ చేసే ఫాంట్ ఉంటది. సారీ. ఇక్కడ నేను సంథింగ్ ఏ ఫాంట్ అయినా యూజ్ చేయండి. ఇందులో చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు కొంచెం బెటర్ ఉన్న ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా నేను ఒక ఫాంట్ యూజ్ చేస్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫాంట్ తీసుకున్నాను. దీన్ని ఇలాగైతే దూరం చేసుకుంటున్నా. చేసిన తర్వాత ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే దీన్నైతే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కర్వ్ అని ఉంటది. ఇక్కడ కనిపిస్తుందా? ఓకే. బ్లెండింగ్ అని కర్వ్ అని ఉంటది. మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూడండి. అంటే స్టైల్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా బ్లెండ్ అవుతుంది. ఓకే. ఇలా బ్లెండ్ అయితే అయింది. చూడండి. ఇలా మనకు ఇంతే కావాలి కాబట్టి దీన్ని మనం పీఎన్‌జీగా సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే పీఎన్‌జీ అయిపోయింది. దీన్ని మనం సేవ్ చేసుకుంటున్నాం.
ఓకే. మళ్ళీ మనకు ఇంకో పీఎన్జీ కూడా కావాలి కాబట్టి మళ్ళీ ఇది రిమూవ్ చేసి వేరే నేమ్ మీరు ఏదైతే యూత్ నేమ్ ఉంటుందో ఏదైనా సంథింగ్ పెట్టుకోండి మీరు. ఓకే. ఎగ్జాంపుల్‌గా మా విలేజ్ నేమ్ పెడుతున్నాను. ఇప్పుడు మనకు ఇది పైన సైడ్ డౌన్ అవ్వాలంటే దీన్ని మనం ఏం చేయొద్దు. సేమ్ బ్లెండ్‌లోకి వెళ్దాం ఇక్కడ మనం. ఇలా. ఓకే. మైనస్‌లో చేయండి. ఇలా బ్లెండ్ అవుతుంది. దీన్ని కూడా సేవ్ చేస్తున్నా. రెండైతే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్. ఇప్పుడు నేను పిక్సెల్ యాప్‌లో సేవ్ చేసుకున్న ఫోటోని ఫస్టు ఇది పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టేసిన. సెకండు ఇది పెడుతున్నాను. ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి ఇది కొంచెం మనకు బ్లెండ్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి అక్కడ మీరు సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. అంతే అయింది కాబట్టి ఇవి మనం ఇక్కడ వరకైతే జరిపేద్దాం. జరిపేసిన తర్వాత ఏం చేయొద్దు. ఈ రెండుని కాపీ చేసుకోండి. ఈ 2 టెక్స్ట్‌ని అంటే మనం కాపీ చేసుకోండి. ఇలా పైన ప్లస్ ఐకాన్ నుంచి కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చాలా గ్రూప్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క గ్రూప్‌లో టెక్స్ట్ చేంజ్ చేయాలి. ఏం లేదు గ్రూప్ ఓపెన్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ప్రతి ఒక్క టెక్స్ట్ పైన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేయండి. మీ యొక్క టెక్స్ట్ పేస్ట్ చేయండి. ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోండి. తక్కువ ఉంటే కూడా కొంచెం కట్ చేసుకోండి ఇలా. ప్రతి ఒక్క గ్రూప్‌లో వెళ్ళండి. గ్రూప్ ఎడిట్‌లోకి వెళ్ళి పైన టెక్స్ట్‌ని డిలీట్ చేయండి. మీ యొక్క టెక్స్ట్ పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇలాగైతే కట్ చేసుకోండి. కరెక్ట్‌గా సమానం చేసుకోండి ఇలా. ప్రతి ఒక్క గ్రూప్‌లో ఇలాగే చేసుకోవాలి మీరు. ఓకే. చేసిన తర్వాత లాస్ట్‌లో ఏమైనా యాడ్ చేద్దామంటే ఇక్కడ నేమ్ కూడా ఉంటది. అది ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి సెకండ్ ప్రాజెక్ట్ ఉంటది. ఇది డోర్ కీ ఓపెన్ ఉంటది. సింపుల్ ఇది కూడా సేమ్ ఉంటది. ఇందులో కూడా గ్రూప్ అయితే ఉంటది. సేమ్ గ్రూప్ ఉంటది. ఇందులో కూడా టెక్స్ట్ ఇలా అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండులో ఏదైతే యూస్ అవుతుందో అది ట్రై చేయండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ టెలిగ్రామ్‌లో పెడతాను. ట్రై చేయండి. జై హింద్.